కాండవ దహనం. ద్రౌపది వివాహమైన తర్వాత కృష్ణార్జునులు వెళ్ళి కాండవ వనాన్ని దహిస్తారు. ఈ కాండవ వన దహన కర్మ ఫలం అర్జునుడు యుద్ధం చివరిలో అనుభవించాడు. కాండవ వన దహనం పుణ్యకర్మ కాదు, పాపకర్మ కాదు, అది కేవలం కర్మ అంతే, ఒక పని. దాంట్లో పుణ్యము ఉంది, పాపము ఉంది. ఎవరైనా మనం ఒక పని చేయడానికి ఎప్పుడైనా అంగీకరిస్తే ఓవర్ యాక్షన్లు చేయకూడదు, చేయవలసినంతే చెయ్యాలి. అగ్నిదేవుడు అర్జునుడిని కోరింది ఏమిటి అంటే, నాకేదో అజీర్ణ వ్యాధి పట్టుకుందయ్యా, నిజానికి ఇదంతా పర్యావరణానికి సంబంధించిన విషయం, ఇది అదంతా వైజ్ఞానికం, అక్కడ పెట్టండి, ధర్మం గురించి మనం చెప్పుకుంటాం. నాకేదో అజీర్ణ వ్యాధి పట్టుకుందయ్యా, దానికి ఔషధులు కావాలి, అవన్నీ కాండవ వనంలో ఉన్నాయి, అందుకని నేను దహిస్తున్నాను. ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు, ఎందుకంటే ఈ వనం ఆయనది, పైగా ఆయన స్నేహితుడు తక్షకుడు ఇక్కడే ఉన్నాడు, ఆయన కాపాడడానికి చేస్తున్నాడు. నువ్వేదైనా నాకు సాయం చేయగలవంట. ఇంద్రుడు కానీ విష్ణువు కానీ నాకు అనవసరం, నేను కాపాడతాను అన్నాడు. క్షత్రియుడు కదా, పౌరుషం ఎక్కువ. ముందు మాట ఇచ్చాక తర్వాత ఆలోచిస్తారు క్షత్రియ పరిషత్తు వారు. ముందు మాట ఇచ్చేస్తారు, తర్వాత అనవసరంగా ఇచ్చావు, ఇంకా ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. మాట ఇచ్చేయకూడదు. అక్కడ రామాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం అనేందుకే జరిగి గవిభాఖ్యానం. డబ్బా మాట ఇచ్చాడు, ఇచ్చేసాం అమ్మాయి 10 ఎకరాలు అమ్మాయి, ఏం చేస్తాం? తొందరపడి అలా ఇచ్చేయకూడదండి. ఇక్కడ అర్జునుడు అంతేగా, మన క్షత్రియుడు కదా, ఆయన వచ్చి ఏదో దండం అడగగానే అగ్నిదేవుడు నన్ను అడిగాడు, ఒక్క ప్రాణిని కూడా బయటికి వెళ్ళినప్పుడు. ఇదంతా ఆయన అడగలేదండి. వాన కురవకుండా నువ్వు బాబు మిగిలిన సంగతి నేను చూసుకుంటానంటే ఒక్క ప్రాణిని కూడా బయటికి వెళ్ళను. ఇంత పౌరు ఇదే అహం అంటారు. పనిచేసేటప్పుడు అహంకార మమకారాలు రెండూ లేకుండా చెయ్యాలి. భగవద్గీతలో చెప్పిందంతా అదే. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత శసిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. ఆ పనితో మనకి సాంగత్యం ఉండద్దు. అనహంవాది, నేను చేశాను అని ఎప్పుడూ మాట్లాడద్దు. ధృతి ఉత్సాహ సమన్విత, అలాగని దాన్ని మానేయద్దు, ధైర్యంతో చేయాలి, ఉత్సాహంగానూ చేయాలి. అంతే అటువంటిప్పుడు శసిద్ధ్యోర్ నిర్వికారగా, ఆ పనికి ఫలితం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సిద్ధిస్తే సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. పని చేసేవా లేదా? ఎప్పుడు ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి. యువతరం కోసం ఒక మాట చెబుతున్నా, ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి, ప్రయత్నమే చేయకపోతేనే బాధపడాలండి. ఇవాళ ప్రభుత్వాలు ఉద్యోగాలు ప్రకటించే, పోటీ పరీక్షలకి పిల్లలు తయారవుతున్నారు. తయారవడమే ముఖ్యమండి. ఇవాళ పత్రికల్లో మీరు చూస్తుంటారు, 13,000 పైన ఒక పోస్టుకి 100 దరఖాస్తులు వచ్చాయమ్మా. 17,000 పోస్టులు ఎన్నో ఉన్నాయట, 13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎంతమందికి వస్తాయండి ఉద్యోగాలు? కానీ ఎప్పుడు కుర్రాడు అమ్మాయి బాధపడాలి అంటే, ప్రయత్నం చేయకపోతే, ఉద్యోగం రాకపోతే కాదు, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది, బతుకు మానేస్తామా? మనం ఏమనుకుంటామంటే, అది రాకపోతే ఎందుకు ఈ ప్రయత్నం అంతా, పని లేక, అదేం కుదరదండి. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలమ్మా. 20 ఏళ్లుగా నేను ఆధ్యాత్మికతకు హేతువాదాన్ని జోడించి ఖచ్చితంగా లాజిక్ మన పురాణాల్లో ఉన్నది లాజిక్, మ్యాజిక్ కాదు అని తార్కికంగా బోధిస్తూ ఉంటే ఇవాళ యువతరం నా బోధనలను అనుసరిస్తున్నారు. ఇందాక కూడా రాజుగారు నేను విమానాశ్రయం చూస్తుంటే బండి మీద వెళ్ళేవాళ్ళు ఇద్దరు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు. ఇద్దరు కుర్రాళ్ళే. ముందు డ్రైవింగ్ మర్చిపోతారేమో అనిపించింది. వాడికి ఎవడు చెప్పాడండి నాకు దండం పెట్టమని? పైగా నేను కనిపించిందంతా ఆ కారు అద్దాల్లోంచి ఇంత మొహంగా ఏర్పడింది. గురుగారు అని అడిగారు. 25 ఏళ్ళు కూడా ఉండవమ్మా. మరి 20 ఏళ్ల క్రితం నాకు ఇంత నమ్మకం లేదు, 5 ఏళ్ల క్రితం కూడా నాకు నమ్మకం లేదు, కానీ జరిగిందే. ఎప్పుడు మంచి మనం చేస్తే అది వృధా పోదు, ఎంత చేసినా వృధా పోదు, ఏమాత్రం చేసినా సరే అది కాలంలో ఫలిస్తుంది. దాన్ని ఫలించడానికి టెంక నాటగానే మామిడి చెట్టు రావాలంటే అలాగా మ్యాజిక్కా? మనం ప్రయత్నం చేయకపోతే బాధపడాలి. ఇతరుల విమర్శలకు నేను ఇలా తార్కికంగానే చెప్పినట్టు సామాజిక వ్యాఖ్య చేస్తుంటే అన్నారమ్మా, సాటి వాళ్ళు అన్నారు, పెద్దవాళ్ళు అన్నారు, పండితులు అన్నారు, పడ్డాను. నా ఇల్లాలు నన్ను ఓదార్చింది. మీరు చేస్తున్నది మంచి పని, మీరు మానకండి. నా ఇల్లాలు నన్ను ఓదార్చిందమ్మా. నిజంగా నాకు తల్లి లాంటిది మా శారద, నన్ను ఓదార్చింది ఆవిడ. మీరు చేసేది మంచి పని అండి, వాడెవడం అంటే మీకేంటి? అన్నీ ఆధునికంగా అన్వయించాలా, అన్ని జీవితానికి చెప్పాలా, ఇందులో జోకులు వేయాలా, పురాణం అంటే పురాణంలాగే ఉండాలి, రకరకాలు మాట్లాడారమ్మా పోటీకి తట్టుకోలేక. నేను ఏం మానలా. ఎలా చెబితే యువతరానికి నచ్చుతుందో నాకు తెలుసు, ఎలా చెబితే జనానికి ఉపయోగపడుతుందో అని నేను ఆలోచించాను తప్ప నాకు సన్మానాలు జరుగుతాయని ఆలోచించాలా. కానీ ఇవాళ ఉపయోగపడుతుంది, నాకు జాతీయ స్థాయిలో సన్మానం జరిగిందమ్మా. అమ్మవారి దయ. నేనేమైనా అడిగానా, పెట్టానా? వారెవరన్నా నాకు తెలుసా? మన పని మనం చేస్తే ఎవరు తీసుకెళ్లాలో వాళ్ళు తీసుకెళ్తారు ఖచ్చితంగా. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు, న్యాయాధికారి పదవుల్లో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళందరికీ మన ప్రవచనాలు నచ్చి ఎవరికి చెప్పాలో వారికి చెప్పారు. మనం ఎవరిని అడగలేదు, రావాల్సింది వచ్చింది.
25వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చే వరకు నాకు తెలియదు ఇది నేను గిల్లుకున్నా ఓసారి నాకే వచ్చింది అని. ఎందుకంటే మనం విమర్శ చేస్తాం కానీ ఎవరిని పొగడం కదా, ఎవడిస్తాడు మనకే? పారితోషికం ఇవ్వడమే ఎక్కువ, పద్మశ్రీ ఎవరిస్తారు? పైకి ఇస్తే ఏమంట తిట్టినానికి ఇచ్చే డబ్బులు అంటాడు. మరి తిడతాం, మన పనేది. డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటుంటే నేనేం చేయను? తిట్టించుకోండి, డబ్బులు ఇస్తున్నా తిట్టించుకుంటున్నారు. మీరు ఇలాగే చెప్పని చెబుతున్నారు పైగా. అంటే సత్యం, నేను మీరు సమస్య కాదు అక్కడ. సత్యం ఇవాళ నీకు నచ్చకపోయినా సరే నిన్ను వెంటాడుతుంది ఖచ్చితంగా. నేను మెచ్చేలా చూస్తాను. నా స్వార్థం లేకుండా సత్యాన్ని చెబుతున్నాను కాబట్టి సత్యం నచ్చింది ఇవాళ జనానికి. సత్యాన్ని నచ్చేలా చెప్పడం కూడా నాకు తెలుసు. ఈ కళ భగవంతుడు ఇస్తాడమ్మా. వాగ్వాదిని, లలితా సహస్రంలో ఉండే మాట. వాగ్వాదిని వామకేశి వన్యమండల భాషిని. వాగ్వాదిని అంటే సింహంభట్ట రామూర్తి గారు వ్యాఖ్యానం రాస్తారు మహానుభావుడు. తన భక్తుడికి వక్తృత్వానికి అవసరమైనటువంటి భాషనంతా అందిస్తుంది కాబట్టి అమ్మవారిని వాగ్వాదిని అన్నారమ్మ. అది ఆవిడ అందిస్తుంది, ఆవిడ చూసుకుంటే నేను నిమిత్త మాత్రం. ఇలా నిమిత్త మాత్రంగా నిర్వహిస్తే మనకు అహంకారం రాదు, మనకెప్పుడూ నిరాశ కూడా రాదు. కానీ అర్జునుడు ఏం చేశారంటే ఒక్క ప్రాణిని కూడా నేను వెళ్ళనివ్వను అని ఒక తల్లి పాము పిల్ల పాము పైకెడుతుంటే ఖండించాడమ్మా. అంత పని చెయ్యాలా? అది కూడా తక్షకుడు, ఆయన తల్లి. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే పాములకు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే విపరీతంగా తల్లి కింద పరిగెడుతోంది, కడుపు కాలిపోతుంది, పొట్ట కాలిపోతుంది. కాళ్ళు చేతులు లేవు కదా, పొట్టతో పాకాలి కదా, పాము పొట్ట కాలిపోతుంది. ఈ బిడ్డ ఉన్నాడే తక్షకుడు, వాడు యువరాజు కదా. అప్పుడు ఇవి రెక్కల పాములు, వాడికి రెక్కలు ఉండేవి. అమ్మా నేను ఎగురుతాను, నువ్వు నా తోక పట్టుకో. ఆ తల్లి ఏమందంటే అలా కాదురా అబ్బాయి, ఎగిరితే అర్జునుడమ్మా మామూలు వాడు కాదమ్మా, నేను నిన్ను మింగేస్తాను, నోరు వరకు మింగుతాను రా, నేను పాక్కుంటూ వెళ్ళిపోతాను, పోనీ నేను కాలిపోతాను, నువ్వు బతుకుతావురా అందమ్మా, నువ్వు బతుకు. అది తల్లి ప్రేమ. పాములకు ఉంది తల్లి ప్రేమ, మనుషులకి లేకపోతే ఎలాగండి? వీడితో అడ్డమైన సంబంధాలు పెట్టుకుని కానీ ఆసుపత్రి పక్కన పారేసిపోతున్నారమ్మా, చెత్తపుట్ట పక్కన పారేసిపోతున్నారే. ఎందుకు కన్నాం, ఎందుకు పారేసాం? వీడుంటే నాకు పెళ్ళి అవుతాడు. నీ పెళ్ళి ముఖ్యమా, పుట్టిన బిడ్డ ముఖ్యమా? అంటే నీ జీవితం నీకు ముఖ్యం, పిల్లలు ఏమైపోయినా పర్వాలా. ఇటువంటి వాళ్ళకి కనీసం తక్షకుడు తల్లి ఉదాహరణ కదా. నేను నిన్ను మింగుతాను రా, గొంతు వరకు మింగుతాను నాన్న, నేను పాకేస్తాను, ఆ మంటలో నేను కాలిపోతాను, నువ్వు బయటికి వెళ్ళిపోంది. అది తల్లి. అప్పుడే అప్పటి నుంచి వచ్చింది తెలుగులో కడుపులో పెట్టుకుని కాపాడిందమ్మా. ఈ మాట దీనివల్ల వచ్చిందమ్మా, కాండ ఉదాహరణ నుంచి వచ్చింది అన్నమాట. బిడ్డల్ని కడుపులో పెట్టుకుని కాపాడడం అంటే అంతటి ప్రేమకి నెలవైనది భారతదేశం, అంతటి ప్రేమకి నెలవైనది భారతీయ చరిత్ర. ఏ దేశంలో, ఏ జాతిలో, ఏ మతంలో, ఏ భాషలో ఉంటాయండి ఇటువంటి కథలు? సవాల్ చేస్తున్నాం, చూపించమనండి. ఏ మతంలో, ఏ భాషలో, ఏ దేశంలో ఉన్నాయి ఇలాంటి కథలు? ఒక్క భారతదేశంలో తప్ప పాములు, విషజీవులు, దుర్మార్గులు కూడా ఇంత ప్రేమతో వ్యవహరించారే. సన్మార్గుల గురించి వేరే చెప్పాలా? అక్కడ జరిగింది ఏమిటి అంటే, యువకుడు కదా తక్షకుడు. ఊరుకో అమ్మ ముసలిదాన్ని, నువ్వు అలాగే చెబుతున్నావు కాదు, మన రెక్కలున్నాయి కదా, నేను ఎగురుతా, నువ్వు నా తోక పట్టుకో, నేను బాగా వేగంగా ఎగురుతా, ఇద్దరం వెళ్ళిపోతా. లేదురా బాబు, అర్జునుడితో పెట్టుకోద్దంటే వెళ్ళా. పాపం ఆ తల్లి చేసేది కాలిపోతుంది, వాళ్ళు ఇప్పటికి ఏదో ఒకటి చెయ్యాలి, అందుకని తోక పట్టుకుంది, పైకి ఎగురుతున్నాడు. ఎగురుతున్న అశ్వసేనుడు అండి తక్షకుడు తమ్ముడు అతను. ఎదుర్కొన్న అశ్వసేనుడు ఒక్కడిని వదిలేయచ్చు కదండి. ఏమైంది? అంత ప్రతిజ్ఞ కట్టుబడాలా? ఏదో పిల్లపాం ఎగిరింది. తక్షకుడు భార్య కొడుకు అని కూడా అంటారు, ఏదైనా సరే. అతను వెళుతుంటే వదిలేయచ్చు కదా. అర్జునుడు చూసి నన్ను తప్పించుకుని పెడతావు అని బాణం వేశాడు. అశ్వసేనుడు తోక తెగింది. తల్లి తక్షకుడు భార్య కింద పడింది, ఆవిడ చనిపోయింది. తోక తెగిన పాము అశ్వసేనుడు పగబట్టాడు. వాడు వెళ్ళి కర్ణుడు అమ్ముల పొదిలో చేరాడు. అదే నాగాస్త్రం. 17వ రోజు అర్జునుడు కొంప ముంచేసింది. అంటే నువ్వు చేసిన తప్పు యుగాలు నిన్ను వెంటాడుతుంది. ఏమనుకుంటున్నావో అయిపోయింది అనుకోక, సీసీ కెమెరా లేదు కదా అనుకోక, ఎవడో చూడలేదు కదా అనుకోక, కుదరదో, అది వెంటాడి తీరుతుంది. అంత పిల్లపామును కూడా నరికేయాలా? అంత అవసరమా? వదిలేయచ్చు కదా. పోనీ ఎవరిని వదలకుండా ఉన్నాడా అంటే లేదండి. మయుడు రాక్షస శిల్పి, దేవశిల్పి కాదు. దేవశిల్పి విశ్వకర్మ మహానుభావుడు. మయుడు రాక్షస శిల్పి. ఆయన వచ్చి కాళ్ళమే పడ్డావు కదా వదిలేసి. అంటే నీ ధర్మం ఏమైంది ఇక్కడ? ఇదే అహంకారం. నీ కాళ్ళమే పడితే వదిలేస్తావా? దాన్ని అది ఎగిరితే కొట్టేస్తావా? అంటే నీకున్న అహంకారం ఏంటంటే నాకు చెప్పాకరాలు కానీ చెప్పకుండా ఎగిరితే ఎలాగ? అదే నీ అధికారం. అహంకారం అంటారు. నాకు చెప్పాకరా, నీకు చెప్పే గుర్తాడు ఎగిరివాడు. ఏదో వాడి ప్రాణం వాడు కాపాడుకుంది, ఎగిరాడు, వదిలేచ్చు కదా, నాకు చెప్పరా. ఇదే అహంకారం అంటే. అదే మయుడు దుర్మార్గుడు. అక్కడ కృష్ణుడు చెప్పాడు స్పష్టంగా, అర్జున అన్ని చోట్ల ఒకేలా ఆలోచించకూడదయ్యా, వాడు రాక్షసుడయ్యా, కొంప ముంచుతాడు, వాడిని సావని అంటే నా కాళ్ళమే పడ్డాడు బావా. అది పెద్ద ఫీలింగ్ ఇక్కడ.
దీన్నే అహంకారం అంటారు. కరుణ అనరదాన్ని అహంకారం అంటారు. నా కాళ్ళమే పడ్డాడు, ఏమైనా సరే నేను కాళ్ళమే బండి వాడిని కాపాడుతాను అంటే కర్ణుని కూడా కాపాడుతావా? కాపాడుకో. దుర్యోధనుని కూడా కాపాడుకో. యుద్ధం ఎందుకు? ధర్మాధర్మాల గురించి ఆలోచించకుండా కాళ్ళ మీద పడ్డం, వేళ్ల మీద పడ్డం ఏంటండి? ధర్మం అనుసరించవలసిన చోట కరుణ కూడా పనికిరాదమ్మా. కక్ష ఎలా పనికిరాదో కరుణ కూడా అలాగే పనికిరాదు. శిక్ష పడవలసింది. కాళ్ళ మీద పడిన మయుణ్ణి వదిలేస్తాడు. ఒకటి లెక్క గుర్తుపెట్టుకోండి. అశ్వసేనుడు పొరపాటున బతికాడు. 2 లెక్క గుర్తుపెట్టుకోండి. ఇంకా 5 పెట్టెలు బతికాయి. లావుక పెట్టెలు. పావురాల్లో ఒక జాతి. తల్లి పేరు జరిత, దానికి 4 బిడ్డలు. జరితారి, సారిసృక్వ, ద్రోణ, స్తంభమిత్ర అని 4 పిల్లలు. ఆ 5 పిల్లలు పావురాలు బతికాయి. నన్నయ్య గారు మాతృదేవత అని ఆ ప్రేమంతా రాస్తాడు. అవి కూడా అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసి బతికాయి. అవి బతికినట్టు అర్జునుడికి తెలియదు. తెలిస్తే వాటిని కూడా చంపేసేవాడు. సరిగ్గా మీరు గమనించండి కర్మఫలం ఎలా ఉంటుందో. 5 పెట్టెలు బతికాయి. మయుడు బతికాడు, అశ్వసేనుడు బతికాడు. కాండవ దహనం మొత్తం మీద బతికిన వాళ్ళు 7. కురుక్షేత్ర యుద్ధం భయంకరమైన యుద్ధం 18 రోజులు జరిగితే 11 అక్షౌహిణీల కౌరవ సైన్యం నాశనం అయిపోతే 7 అక్షౌహిణీల పాండవ సైన్యంలో అంటే సుమారుగా 7 లక్షల మందిలో బతికిన వాళ్ళు 7. మొత్తం అందరూ పోయారు. ఆ 7 ఎవరయ్యా? పాండవులు 5, కృష్ణుడు, సాత్యకి. ఎంత విచిత్రం నిర్మాణం! కర్మఫలం ఎంత విచిత్రం! గహనా కర్మణో గతి. 18వ రోజు యుద్ధం అయిపోయాక అప్పటికి 3000 మంది ఉన్నారండి. 5 3000 మంది ఉన్నారు. ఉప పాండవులు ఉన్నారు, శిఖండి ఉన్నాడు, దృష్టజుమ్నుడు ఉన్నాడు. అందరూ బతికారు. వాళ్ళందరూ శిబిరంలో హాయిగా పడుకున్నారు శుభ్రంగా. మందు విందు చిందు అన్నీ ఇంకా గెలిచాం. ఎందుకంటే దుర్యోధనుడు కూడా వెళ్ళిపోయాడు కదా, అయిపోయింది అనుకున్నారు. అప్పుడు అశ్వత్థామ ఒకే ఒక కత్తి పట్టుకొచ్చి 3000 మందిని అర్ధరాత్రి ఊచకోత కోసేశాడమ్మా. ఒక్కడు బతకరా. ద్రౌపదీదేవికి గర్భశోకం సామాన్యమైంది కదా. 5 పిల్లలు పోయారు. ఏమి సాధించినట్టు? 5 పిల్లలు పోయారు. 2 అన్నయ్యలు పోయారు. శకండి పోయాడు, దృష్టజుమ్నుడు పోయాడు. 18 రోజుల పాటు భీష్ముని బాణాలు, ద్రోణుని బాణాలు, కర్ణుని బాణాలు, దుర్యోధనుడి గద తట్టుకుని బతికినటువంటి ఉప పాండవులు ఉన్నారే. ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు, భీముడు కుమారుడు శృతసోముడు, అర్జునుడు కుమారుడు శృతకర్మ, నకులుని కుమారుడు శతానీకుడు, సహదేవుని కుమారుడు శృతసేనుడు. 18 రోజుల పాటు భీష్మద్రోణ కృపాది ధన్విని కరాభీలాన్ని అంతటినీ తట్టుకున్న వాళ్ళు అశ్వత్థామ కత్తికి బలైపోయారమ్మా. కాండవ దహన కర్మ ఫలం ఖచ్చితంగా అనుభవించాడు. అర్జునుడిని విడిచిపెట్టలేదు ఆ కర్మఫలం. మన విడిచిపోతుంది ఇక్కడ అడ్డగోలు మనుషుల్ని. మరి ఈయన భగవద్గీత చదవలేదా, వినలేదా? భగవద్గీత చదివితే కుదరదమ్మా, ఆచరించాలి లెక్క. నువ్వు చదివితే చాలన్నమాట. చాలా తప్పుడు మాట ఇది. ఏం చదివి ఉపయోగం లేదు, ఆచరణలో పెట్టేవి లేదు. మేము 100 మంది చదువుతాం, 100 రోజులు చదివాం. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. మానయ్య ఓసారి చదువు చాలు, ఒకడు చదవండి. మమ్మల్ని పిలిచేది అందుకే. మేము 100 సార్లు చదువుతాం, మీరు రండి. నువ్వు చదువుకో, నేను ఎందుకు ఎక్కడ పని లేక. 1000 మంది చదివాం, 1000 రోజులు. ఎందుకంటే పని లేదు. అందరూ ఒక్కడు కూడా ఆచరించారు ఇక్కడ. చదవడమే పుణ్యం. హనుమాన్ చాలీసా చదివితే పిల్లలు పుట్టారు. హనుమంతుడికి పుట్టలా, నీకు ఎందుకు పుడతారా? ఏం ప్రచారం ఇది? నువ్వు పిల్లలు పుట్టాక హనుమాన్ చాలీసా? హనుమంతుడు చేసిన త్యాగం నువ్వు చేసావా? హనుమంతుడు చేసిన సేవ నువ్వు చేసావా? ఏమి చేయవా? చదువుతావు ఇక్కడ కూర్చొని. ఇక్కడ అది కూడా హిందీ, అవధి, ప్రాకృతం. మనకు అర్థం కావద్దు. తులసీదాసు తప్ప అర్థం తెలియదు. ఏం చదువుతామో తెలియదు. అర్థం కాని స్తోత్రాలు అంటే మనకి ఎంత ఇష్టమో. ఎందుకంటే అర్థమైతే ఆచరించాలి కదా. అందుకని అర్థం కానివే చదువుతాం. ఆచరణ ఎగ్గొట్టేచ్చు. ఎందుకు ఎగ్గొట్టేమంటే నాకేమీ అర్థం కాలేదు. అర్థమైతే ప్రమాదం. అందుకే తెలుగు స్తోత్రాలు, తెలుగు పద్యాలు చదవము. అవి అర్థమవుతాయి, బుర్రలో ప్రవేశిస్తాయి. ఆచరించాలని అనిపించకూడదు. మనకు అయోమయంగా ఉండాలి జీవితం అంతా. అదే చదువు. ఎంత అయోమయం అయిపోతే మనకు అంత ఆనందం అండి. అర్థం కాని పాటలే వింటాం మనం, అర్థం కాని సంగీతమే వింటాం, అర్థమైన పద్యాలు వినమండి. అర్థమైన మాటలు గుచ్చుకుంటాయి మనకి. గుచ్చుకోకూడదు. గుచ్చుకోకుండా ఉండాలంటే అర్థం కాని సంస్కృతంలో చెప్పాలి. ఇంక జీవితం వ్యర్థమైపోలేదా? దయచేసి ఆలోచించండి. అర్జునుడు లాంటి వాడికి రాయన మోక్షం, అర్జునుడు అనుభవించిన కర్మఫలం మనం అనుభవించవా? కృష్ణుడికి బావమరిది కదా, దేవదేవుడికి చెల్లెనిచ్చాడు కదా, ఆయనకి తెలియదా కాపాడాలి? ఎవడి కర్మఫలం వాడు అనుభవించాల్సిందే. ఏ రాముడు ఏ కృష్ణుడు కాపాడేది కుదిరే పని కాదు. అది 7 జీవులే ఇక్కడ బతికారు. పక్షులైనా పావులైనా అమ్మవారికి అన్నీ ఒకటేనమ్మా. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. బ్రహ్మదేవుడు మొదలు సాలెపురుగు వరకు అన్నీ ఆవిడే. ఆ పావురాలైనా ఆవిడే, మయుడైనా ఆవిడే, అశ్వసేనుడైనా ఆవిడే. 7 జీవులే బతికారు. కాబట్టి పాండవ సైన్యంలో 7 మిగిలారు. 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి. ఇది భారతం.